లక్ష్మి, ఈరోజు మనము ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ట్రిగ్గర్ గురించి చూద్దాము. దాంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తున్నాను. VW ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది అది ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ చేస్తుంది ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ 2 tables లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ డిపార్ట్మెంట్. ఇక్కడ నేను జాయిన్ స్టేట్మెంట్ చేసి నేను డేటాని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వ్యూని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, వ్యూ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ VW ఎంప్లాయీ డీటెయిల్స్. చూడండి, మనకి డేటా అంతా అది రిట్రీవ్ అండ్ ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ స్టేట్మెంట్, ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ట్రిగ్గర్ కదా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను డిలీట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చూస్తాను. డిలీట్ ఫ్రమ్ ఈ వ్యూలో నుంచి డిలీట్ చేయాలి అని చూస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం. వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 1 అనే దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 2 బేస్ టేబుల్స్ లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్స్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్స్. డిపార్ట్మెంట్ టేబుల్ రెండింటికి సంబంధించింది కనుక ఇట్ కాన్ బి నాట్ అప్డేటబుల్ అనేది మనకి బికాస్ మోడిఫికేషన్ అఫెక్ట్స్ మల్టిపుల్ బేస్ టేబుల్స్ అని మనకి ఎర్రర్ వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ట్రిగ్గర్ యూస్ చేయొచ్చు. అంటే మనం ఎప్పుడైనా ఇలా వ్యూలోని డేటాని డిలీట్ చేయాలి అనుకుంటే దాని బదులు ఈ డిలీట్ స్టేట్మెంట్ బదులు మనము ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే ట్రిగ్గర్ యాక్టివేట్ అవుతుంది అనమాట. దానికి నేను ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ ట్రిగ్గర్ tr_VW. ఏ దానికి చేస్తున్నాను అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్కి కనుక నేను ఆ పేరు ఇస్తున్నాను. డీటెయిల్స్ దేనికి ఆన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ అనే దానికి పేరు ఇస్తున్నాను ఆన్. ఇక్కడ వచ్చి మనం దేనికైతే చేస్తున్నామో దానికి దేని మీద చేస్తున్నామో ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్కి చేస్తున్నాం కనుక మనము దేనికి చేస్తున్నాను ఎంప్లాయీ డీటెయిల్స్. దాని తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ అనే దానికి చేస్తున్నాం కనుక ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ అని క్రియేట్ చేస్తాం. యాజ్ తర్వాత బిగిన్, ఇక్కడ delete employee details 1 from employee details join. ఇక్కడ నేను deleted అనే టేబుల్, డిలీటెడ్ అనేది అంటే టెంపరీ టేబుల్ అనమాట. మనం ఏదైతే డిలీట్ చేస్తున్నామో ఆ స్టేట్మెంట్ దాంట్లో డిలీట్ అనే టేబుల్లో సేవ్ అయి ఉంటుంది. ఆన్ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు డిలీటెడ్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఈ డిలీటెడ్లో ఉన్న అంటే ఈ ఎంప్లాయీ ఐడి ఇప్పుడు నేను ఈ టేబుల్లో నుంచి చేస్తాను కనుక ఇదంతా మన డిలీటెడ్ టేబుల్లో అనే టెంపరీగా స్టోర్ అయి ఉంటుంది. ఆ డిలీటెడ్ టేబుల్ ఎంప్లాయీ ఐడి 1 తీసుకుంటుంది. దాని నుంచి ఎంప్లాయీ డీటెయిల్స్ నుంచి ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంప్లాయీ ఐడి 2 కంపేర్ చేసుకొని దాని నుంచి జాయిన్ చేసి ఆ రోని డిలీట్ చేయమని చెప్పి మనం చెప్తున్నాం అనమాట ఇక్కడ. అంటే ఇంక ఇప్పుడు ఎండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తున్నాను ట్రిగ్గర్ అనేది. చూడండి, ట్రిగ్గర్ క్రియేట్ అయింది. అదే ఇప్పుడు నేను డిలీట్ స్టేట్మెంట్ చేశాను అనుకోండి, ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఎంప్లాయీ ఐడి డిలీట్ అయిపోయింది. మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఎంప్లాయీ ఐడి విత్ 1 డిలీట్ అయిపోయింది. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ట్రిగ్గర్ గురించి మనం చూస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆ రోని డిలీట్ చేయమని చెప్తున్నాము. దేన్ని ఏంటంటే ఇక్కడ నేను డిలీటెడ్ అనే టేబుల్ని యూజ్ చేసుకున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ట్రిగ్గర్లో.
ఇది ఈరోజు ఏం చేసాము, మనం ఒక వ్యూ క్రియేట్ చేసాము. ఆ వ్యూలో నుంచి మనం ఎలా ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ట్రిగ్గర్ అనేది ఎలా క్రియేట్ చేసి ఎలా యూజ్ అయింది దాన్ని డిలీట్ చేయడానికి అనేది చూసాం. ఇది ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్